హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. 3 days అయిందేమో నేను వీడియో పోస్ట్ చేసి, మళ్ళీ ఈరోజు చేస్తున్నాను. ఈరోజు చూస్తున్నారు కదా వీడియో, డోనట్స్ చేస్తున్నాను. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా లైక్ చేస్తారు, వాళ్ళకి చాలా నచ్చుతుంది ఇది. మనమైతే చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. 1 tablespoon ఈస్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉంటాయి కదా వాటరు, ఆ వాటరు ఒక 100 grams వేసుకోండి. ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1 tablespoon షుగర్ వేసుకోండి. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 250 grams మైదా వేసుకోవాలి. గోధుమ పిండితో అయితే నేను ఎప్పుడు చేయలేదు ఇవి, నాకు తెలియదు ఎలా వస్తుందో కూడా. 2 tablespoons గీ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇంకా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తం మిక్స్ చేస్తున్నాను కదా, నాకైతే వాటర్ సరిపోయింది. మీరు తీసుకునే పిండి దాన్ని బట్టి ఉంటుంది కదా, మీకు చాలకపోతే మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకా బౌల్లో కలిపేసుకునే తర్వాత ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఆ పిండిని అనేది పెట్టి ఒక 10 to 15 minutes వరకు కలుపుతూనే ఉండాలి. ఇందులో కలిపే దాన్ని బట్టే మనకైతే డోనట్స్ అనేది వస్తుంది. ఇంకా మీకు ఏమైనా పిండి అంటుకుంటుంది అంటే మాత్రం కొద్దిగా మైదా యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. చూసారా, పిండి ముద్ద చూస్తేనే మనకు తెలుస్తుంది కదా ఎంత స్మూత్గా వచ్చింది అనేసి. కానీ ప్లాట్ఫామ్ మీద చేయండి, ఇలా చేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత చిన్న గోలు పిక్కలాగా ముద్ద తీసుకొని చూడండి, ఇలా సాగాలి. సాగుతుంటే మాత్రం మనకు బాగా వచ్చిందా. నేను ఒకసారి ముద్ద కలిపేసుకొని 2 hours పాటు దానికి రెస్ట్ ఇవ్వాలి మనం. 2 hours తర్వాత చూసారా ఎలా పొంగిందో, ఇలా వస్తేనే మనకు బాగా వచ్చినట్టు. డోనట్స్ మాత్రం చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే సూపర్గా ఉందబ్బా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఎలా అంటుకుంటుందో. ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం పిండి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ మీదే చపాతీలా చేసుకోవాలి. 1/2 inch మందంగా చేసుకోవాలి, ఎందుకంటే డోనట్స్ కదా అందుకనేసని. చేసుకున్న తర్వాత నా దగ్గర డోనట్స్ కటర్ లేదు, ఇంకా అందుకనేసని మనం పప్పులు వేసుకుంటాం కదా, దానిపైన ఉండే క్యాప్తో నేను ఇలా చేసుకుంటున్నాను. మీరు గ్లాస్తోనైనా చేసుకోవచ్చు. లోపల చిన్న హోల్ రావాలి కదా, దానికేమో వెనీలా ఎసెన్స్ ఆ కప్పు తీసుకొని దాంతో చేసుకున్నాను. ఇలా చూపిస్తున్నాను కదా. కానీ పిండి అయితే 250 grams తీసుకున్నాను. నాకు మొత్తం ఒక 15 ఎన్నో వచ్చాయి. బయట కొంటే చాలా కాస్ట్ అవుతుంది, దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. హ్యాపీగా ఇంట్లోనే చేసుకొని పిల్లలకు పెట్టండి. ప్లీజ్ నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఇప్పుడు డోనట్స్ చేసుకున్నాం కదా, ఇలా ఇప్పుడు ఒక ప్లేట్ మనం తీసుకొని దాని మీద కొంచెం మైదా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు డోనట్స్ చూపిస్తున్నాను కదా, ఇలా ఈ ప్లేట్లో అనేది పెట్టేసుకోండి. ఇందాక పిండి ఎక్స్ట్రా ఉండిపోయింది కదా, అది మళ్ళీ నేను చపాతీలా చేసేసి ఇలా డోనట్స్ అనేవి చేసేసుకున్నాను. మొత్తం నాకు ఒక 15 వచ్చాయని చెప్పాను కదా. చూడండి, ఫస్ట్ టైం చేసేదానికన్నా సెకండ్ టైం అయితే ఇంకా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇలా డోనట్స్ చేసేసుకొని వీటికైతే ఒక 15 minutes వరకు రెస్ట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోండి. చేయితో వేసుకుంటే మాత్రం షేప్ మారిపోతుంది, అందుకని నేను అట్ల పుల్లతోనే వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారా మీడియం ఫ్లేమ్లో ఎంత బాగా షేప్ అనేది వచ్చిందో, ఉబ్బుతుందనమాట అది మనకి. చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. తిన్న తర్వాత కూడా టేస్ట్ కూడా అలానే ఉంది. ఇంకా ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను.
ఇంకా మొత్తం తీసుకున్న తర్వాత ఇంకా సెకండ్ ట్రిప్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మొత్తం 15 వచ్చాయని చెప్పాను కదా. నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సెకండ్ ట్రిప్ కూడా ఫ్రై అయిపోయింది, తీసేసుకుంటున్నాను. చాలా స్మూత్గా వచ్చాయి, తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అబ్బా, కానీ నేను ఒకటే తిన్నా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటాం కదా, అందులోని ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే నేను షుగర్ వేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ అయితే దాచిన చెక్క వేసుకున్నాను. వేసుకొని అది కచ్చబచ్చ దంచుకొని ఒక ప్లేట్లోకి అయితే ఇలా షుగర్ పౌడర్ని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ డోనట్స్ అనేవి చిన్న లైట్గా హీట్ అనేది ఉండాలి. ఆ వేడి మీద అయితేనే ఇలా ఉంటుంది, లేదు బాగా వేడి మీద పట్టించామంటే పాకంలా అయిపోతుంది షుగర్ అనేది. ఇలా తీసుకున్నాను. ఇది సెకండ్ది అనమాట. ఇలా షుగర్తో అయితే ఒక 3 చేసుకున్నాను. నా దగ్గర డార్క్ చాక్లెట్ అనేది అయిపోయింది. ఇంకా హెర్షీస్ అనేది నా దగ్గర ఉంటే అది ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా వేసుకొని ఇలా ఈ డోనట్స్కి అనేది చేసుకున్నాను. ఇలా కూడా చాలా బాగున్నాయి. ఇవి ఒక 3 చేశాను, షుగర్తో ఒక 3 చేశాను, 6. రిమైనింగ్ అనేవి ఇంకా నార్మల్గానే తినేసాము. వీటికన్నా అలా నార్మల్గా తింటేనే బాగున్నాయి. ఇంకా నా దగ్గర స్ప్రింకిల్స్ అనేవి కేక్ మీద డెకరేషన్ కోసం అప్పుడు తీసుకున్నాను. అవి ఇంట్లో ఉంటే మాత్రం ఇలా మీకు చూపించడానికని వేసుకున్నాను. నా వీడియో మాత్రం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.